బ్రహ్మముడి సీరియల్ స్టార్ మాలో మధ్యాహ్నం 1 గంట స్లాట్ లో టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని విశేషంగా అలరిస్తోంది. ప్రస్తుతం ఈ ధారావాహిక 1000 ఎపిసోడ్స్ కి చేరువలో ఉంది. 960 ఎపిసోడ్స్ ని రీసెంట్ గా ఈ సీరియల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రుద్రాణి చేసిన కుట్ర కథలో బయటపడింది. పర్యవసానంగా కావ్య రుద్రాణిని చెప్పుతో కొడుతుంది. పిల్లల్ని మార్చే విషయంలోనూ పిల్లల్ని చంపే ప్రయత్నంలోనూ రుద్రాణి చేసిన తప్పులన్నీ బయటపడడంతో అందరూ కలిసి ఇంట్లో నుండి గెంటేస్తారు. అయితే ఇప్పుడు దుగ్గిరాల కుటుంబం మీద రుద్రాణి పగ తీర్చుకోవాలని కొత్త స్కెచ్లు వేయబోతోంది. ఇక రాబోయే ఎపిసోడ్ లో అందరూ కలిసి శ్రీశైలం ట్రిప్ ని ప్లాన్ చేస్తున్నారు. ఆ ట్రిప్ లో ఏదో అల్లకల్లోలం సృష్టించే ప్లాన్ చేస్తుంది రుద్రాణి. బహుశా కార్లో బాంబు పెట్టడం కానీ లేదా యాక్సిడెంట్ అయ్యేదానికి కానీ ఏదైనా ప్లాన్స్ చేయొచ్చు. కథలో రాబోయే ఎపిసోడ్స్ లో ఎలాంటి ట్విస్ట్లు ఉండబోతున్నాయి? బహుశా ఈ సీరియల్ ని ఎండ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? బ్రహ్మముడి సీరియల్ ఎండ్ అవుతుంది త్వరలో అని వార్తలు కూడా వస్తున్నాయి. 1000 ఎపిసోడ్స్ కి చేరువలో ఉంది కాబట్టి బ్రహ్మముడి సీరియల్ ని 1000 ఎపిసోడ్స్ పైగా రూపొందించే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా కథలో లీప్ పెట్టే అవకాశం ఉంటుందేమో. మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో చూడాలి. మధ్యాహ్నం స్లాట్ లో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో ఒక సీరియల్ అయితే ఎండ్ కాబోతోంది. అది బ్రహ్మముడేనా అనే విషయానికి వస్తే బ్రహ్మముడి సీరియల్ ఇప్పుడప్పుడే ఎండ్ కాదు అని నాకైతే అనిపిస్తోంది. బ్రహ్మముడి సీరియల్ ని ఎండ్ చేస్తే బాగుంటుందా లేదా ఈ సీరియల్ ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందా? మీకేమనిపిస్తుంది? మీలో ఎంతమంది బ్రహ్మముడి సీరియల్ ఎండ్ కావాలని కోరుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.